తరతరాల విజ్ఞాన్ని, మన పురాణాల సారాన్ని మరియు మన సంస్కృతిలోని అమూల్యమైన కథలను మీ ముందుకు తీసుకువచ్చే మన తెలుగు కథల ఛానల్కు స్వాగతం. మన కథలలోని నీతిని, విలువలని నేటి తరానికి అందించడమే మా ఈ ప్రయత్నం. మాతో కలిసి ఈ జ్ఞానయాత్రలో పయనించడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకమంతా చీకటిలో మునిగిపోయినప్పుడు ఒక దీపం వెలిగిస్తే ఆ చీకటి పటాపంచలవుతుంది. మన జీవితంలోనూ అధర్మం పెరిగినప్పుడు ధర్మం ఒక ఖడ్గంలా వచ్చి దాన్ని అంతం చేస్తుంది. మనం ప్రతి ఏటా జరుపుకునే దీపావళి పండుగ వెనుక ఉన్న కథే ఇది. అది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఆ కథే నరకాసుర వధ. మన పురాణాల ప్రకారం నరకాసురుని జననం చాలా విశిష్టమైనది. శ్రీ మహావిష్ణువు వరాహావతారంలో హిరణ్యాక్షుని సంహరించి భూమిని ఉద్ధరించినప్పుడు ఆయన స్పర్శతో భూదేవికి ఒక కుమారుడు జన్మించాడు. అతడే నరకాసురుడు. అస్సాంలోని ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా తన రాజ్యాన్ని పరిపాలించసాగాడు. అయితే బాణాసురుడు అనే రాక్షసునితో స్నేహం చేశాక అతనిలో అసుర లక్షణాలు ప్రబలి అహంకారం పెరిగింది. బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేసి తన తల్లి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ మరణం ఉండకూడదు అని వరం పొందాడు. ఆ వరగర్వంతో ముల్లోకాలను గడగడలాడించాడు. స్వర్గంపై దండెత్తి ఇంద్రుని తల్లి అయిన అదితిదేవి చెవి కుండలాలను, వరుణి దేవుని ఛత్రాన్ని అపహరించాడు. అంతటితో ఆగకుండా 16,100 మంది రాజకన్యలను అపహరించి మణిపర్వతంపై వారిని బంధించాడు. అతని అరాచకాలతో దేవతలు, మునులు మరియు ప్రజలు చెప్పలేని కష్టాలకు గురయ్యారు. నరకాసురుడి బాధలు భరించలేక దేవతలందరూ దేవేంద్రునితో కలిసి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి శరణు వేడుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీకృష్ణుడు నరకాసుర సంహారానికి పూనుకున్నాడు. తన సతీమణి భూదేవి అంశ అయిన సత్యభామతో కలిసి గరుడ వాహనంపై ప్రాగ్జ్యోతిషపురానికి బయలుదేరాడు. ప్రాగ్జ్యోతిషపురం రాజ్యం అనేక దుర్భేద్యమైన కోటలతో, భయంకరమైన రాక్షసులతో నిండి ఉంది. శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. మొదట నరకాసురుని సేనాధిపతి అయిన మురుడు అనే 5 తలల రాక్షసుడు తన సైన్యంతో శ్రీకృష్ణునిపై విరుచుకుపడ్డాడు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో మురుని సైన్యాన్ని, అతని 7,000 మంది పుత్రులను, చివరకు మురుని సంహరించాడు. అందుకే శ్రీకృష్ణునికి మురారి అనే పేరు వచ్చింది. తన సేనాధిపతి మరణ వార్త విని నరకాసురుడు ప్రళయ రుద్రునిలా మండిపడ్డాడు. స్వయంగా యుద్ధరంగంలోకి దూకి శ్రీకృష్ణునిపై అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. వారి మధ్య యుద్ధం చాలాసేపు హోరాహోరీగా సాగింది. ఒకానొక సమయంలో నరకాసురుడు ప్రయోగించిన శక్తివంతమైన ఆయుధం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోయినట్లు నటించాడు. తన భర్త అలా పడిపోవడాన్ని చూసిన సత్యభామ ఆగ్రహంతో రణచండీలా మారింది. ఆమె భూదేవి అవతారం కనుక తన కుమారుడైన నరకాసురుని దుష్టబుద్ధిని చూసి ఆమె హృదయం ద్రవించినా లోక కళ్యాణం కోసం, ధర్మస్థాపన కోసం కఠిన నిర్ణయం తీసుకుంది.
విల్లు ఎక్కుపెట్టి ఒక పదునైన బాణాన్ని నరకాసురుని గుండెకి గురిపెట్టింది. తన తల్లి చేతిలోనే మరణం రాసిపెట్టి ఉన్న వరప్రభావం వల్ల ఆ బాణం తగలగానే నరకాసురుడు నేల కొరిగాడు. అలా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు సత్యభామ చేతిలో నరకాసురుడు వధించబడ్డాడు. ఇది చెడుపై మంచి సాధించిన చారిత్రాత్మక విజయం. నరకాసురుని మరణం తరువాత శ్రీకృష్ణుడు అతని చెరలో ఉన్న 16,100 మంది రాజకన్యలకు విముక్తి కలిగించాడు. సమాజం వారిని అంగీకరించదేమోనని భావించిన ఆ కన్యలందరినీ శ్రీకృష్ణుడే వివాహం చేసుకొని వారి గౌరవాన్ని కాపాడాడు. నరకుడి పీడ విరగడవడంతో ప్రజలందరూ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. నరకాసురుడు మరణించిన ఆ రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఆ రోజు ప్రజలు సూర్యోదయానికి ముందే లేచి తలకు నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం ఆచరిస్తారు. ఇది నరకాసురుని రక్తంతో స్నానం చేయడానికి ప్రతీకగా పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ఇస్తుందని నమ్మకం. మరుసటి రోజు అమావాస్య నాడు లోకాన్ని పట్టి పీడించిన చీకటి తొలగిపోయింది అనడానికి గుర్తుగా ప్రజలు తమ ఇళ్లల్లో వీధులలో దీపాలు వెలిగించి ఆనందంతో పండుగ జరుపుకుంటారు. అదే మనం అత్యంత వైభవంగా జరుపుకునే దీపావళి. ఈ పండుగ మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని నింపమని మనకు గుర్తు చేస్తుంది. ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే అహంకారం, అధికారం ఎంతటి వారినైనా పతనానికి దారితీస్తాయి. ధర్మం తప్పినప్పుడు అది సొంత వారినైనా శిక్ష తప్పదని సత్యభామ పాత్ర మనకు తెలియజేస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే చెడు అనే చీకట్లను భక్తి, ధైర్యం అనే దీపాలతో పారద్రోలాలని ఈ కథ మనకి స్ఫూర్తినిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ ఒక కృష్ణుడు, ఒక సత్యభామ ఉంటారు. అధర్మాన్ని ఎదురించే శక్తి మనందరిలోనూ ఉంది. ప్రియమైన భక్తులారా, ఈ నరకాసుర వధ మీ అందరి హృదయాలను తాకిందని ఆశిస్తున్నాను. ఈ దీపావళి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, మీ ఇంట ఆనందం, ఆరోగ్యం, సిరి సంపదలు వెల్లు విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతీయ సంస్కృతిలోని ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మా తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ.